కానీ వాళ్ళ ఒక దాటవేత ధోరణికి పాల్పడతా ఉన్నారు. రైతులకు సమాధానం ఇవ్వడానికి వారి దగ్గర సమాచారం లేదు. రైతులను మోసం చేసినామని చెప్పే విషయం స్పష్టంగా ఇవాళ ప్రభుత్వ పెద్దలకు తెలుసు, రేవంత్ రెడ్డి గారికి తెలుసు. కాబట్టే ఇవాళ ఈ చర్చను దాటవేస్తారేమో అని చెప్పని అనిపిస్తా ఉంది. రేవంత్ రెడ్డి గారే అడిగిండ్రు నేను చర్చకు సిద్ధమని. కేటీఆర్ గారు అన్నారు నేను చర్చకు సిద్ధము అని అన్నారు. 4 పేర్లు తీసుకున్నారు. 4 పేర్లో ఉన్న కేటీఆర్ గారు నేను వస్తాను మా పార్టీ తరఫు నుండి చర్చకు సిద్ధం అన్నారు. మళ్ళీ రాకుండా అసెంబ్లీ అని చెప్పని తిరకాసులు పెట్టడం కరెక్ట్ కాదు. మేము ఇప్పటికైనా విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఇక్కడికి రావాలా, గౌరవంగా వారికి కుర్చీ చేస్తాం, కూర్చోబెడతాం. ప్రజలందరికీ తెలియాలి ఇవాళ పటాపంచలు కావాలా మీడియా సాక్షిగా. ఇవాళ రైతులకు ఏ రకంగా ఈ ప్రభుత్వం మోసం చేస్తూ ఉన్నది, రైతు భరోసా పేరు మీద ఏ రకంగా మోసం చేస్తూ ఉన్నది, రైతు రుణమాఫీ పేరు మీద ఏ రకంగా మోసం చేస్తూ ఉన్నది, కాళేశ్వరం లాంటి ప్రాజెక్టును రిపేర్ చేయకుండా ఇవాళ మొత్తం భూములన్నీ పడావులో పెట్టేటువంటి ఒక పరిస్థితిని ఎందుకు జాపరింపజేస్తా ఉన్నారు. మొత్తానికి రైతు పార్టీ శాపంగా మారినటువంటి మొత్తం వ్యవహారం పైన చర్చ జరగవలసిన అవసరం ఉంది. చర్చ కావాలన్నది రేవంత్ రెడ్డి గారు, చర్చకు నేను సిద్ధము అన్నది కేటీఆర్ గారు. ఇవాళ ఇక్కడికి రావాల్సినటువంటి నైతిక బాధ్యత ఇవాళ రేవంత్ రెడ్డి గారి పైన ఉంది.